మా అమ్మ నాకు 9 ఏట చనిపోయారండి. ఆ తర్వాత మా అక్కయ్యలే అమ్మలాగా పెంచారు. ఏదో తల్లి లేని బిడ్డని అని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని అరే కూర్చోండి రా ముందు మీకు పెడతాం భోజనం అని అనాథల్లాగా మమ్మల్ని ఎక్కడ కూర్చున్నా ముందు మా భోజనం పెట్టేవారు. నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి. ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పేరు వినగానే ఒకప్పుడు మంచి కమెడియన్ అని గుర్తు వచ్చేది. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం ఈ పేరు వినగానే ఫుల్గా తప్పతాగి స్టేజ్ మీద పెద్ద చిన్న తేడా లేకుండా, మంచి మర్యాద లేకుండా నోటికి వచ్చినట్టు తిట్టే ఒక మనిషే అందరికీ గుర్తు వస్తాడు. మామూలుడు కాదండి. అయితే అలా ఆయన మారిపోవడానికి మరియు తాగుడికి బానిసగా అవ్వడానికి కారణం ఆయన కూతురు తన వల్లే మరణించడం అనేది చాలా మంది చెప్పే కారణం. అయితే అసలు రాజేంద్ర ప్రసాద్ గారు తను ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు, అలానే ఆయన కూతురు ఎలా మరణించారు, ఒకప్పుడు పెద్ద కమెడియన్ మరియు హీరోగా కీర్తించే వ్యక్తి ఈరోజు ఒక విలువలేని వ్యక్తిగా జనం చూసే స్థాయికి ఎలా పడిపోయాడు, ఇలాంటి అన్ని విషయాలతో పాటు మీకు తెలియని ఆయన జీవితం గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నాను. కనుక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. తెలుగు సినిమాకి సరికొత్త హాస్యాన్ని పరిచయం చేసి కమెడియన్స్ కూడా హీరోగా అవ్వచ్చని నిరూపించి అగ్ర కథానాయకుడిగా ఎదగడమే కాకుండా అగ్ర కథానాయకులు కూడా కామెడీని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుంది అని తెలియచెప్పి టాలీవుడ్ చార్లీ చాప్లిన్గా, నవ్వులు రారాజుగా, నట కిరీటిగా ఎదిగిన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఈరోజు మన టాపిక్. 1956 జూలై 19న గద్దె వెంకట నారాయణ మాణిక్యం దంపతులకు కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర నిమ్మకూరులో జన్మించారు రాజేంద్ర ప్రసాద్. వీరి నాన్నగారు గవర్నమెంట్ టీచర్గా చేసేవారు. అలానే ప్రైవేట్గా సంగీతం టీచర్గా, ఇంకా కార్పొరేషన్ బ్యాంకులో కూడా పనిచేసేవారట. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీకి కొంచెం బంధుత్వం ఉండడంతో ఎన్టీఆర్ గారి ఇంట్లోనే ఈయన ఎక్కువగా గడిపేవారు. ఎన్టీఆర్ షూటింగ్ కోసం నెమ్మకూరు వస్తే భోజనం రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుండి వెళ్తుండేది. ప్రాథమిక విద్యాభ్యాసం నెమ్మకూరులోనే సాగించారు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్కి 10 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఈయన సిరామిక్ ఇంజనీరింగ్ గూడూరులో చదివి పూర్తి చేశారు. బీటెక్ పట్టా పట్టుకుని ఉద్యోగం కోసమని జబల్పూర్ వెళ్తే చాలా సన్నగా చిన్నగా ఉన్నాడని 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఉద్యోగం ఇస్తాను అన్నారు. దాంతో కోపంగా తిరిగి ఊరొచ్చేశాడు. అయితే తన ఊరికి షూటింగ్ పరంగా ఎన్టీఆర్ రావడంతో ఆయన చూసేందుకు జనాలు చాలా ఎక్కువగా రావడంతో నేను కూడా నటుడిని అయితే ఇలానే జనాలు వస్తారేమో అనుకున్నారట. అలా తన తండ్రి గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని కలిశారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్టీఆర్ చూసి ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు. నేను సిరామిక్ ఇంజనీరింగ్ చదివానండి, ఉద్యోగం కోసమని వెళ్తే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలన్నారు, అందుకే ఇంటికి వచ్చేసాను అని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు అని అడిగారు ఎన్టీఆర్ గారు. నేను కూడా సినిమాలో నటించాలి అనుకుంటున్నానండి అని ఎన్టీఆర్తో అనగానే రాజేంద్ర ప్రసాద్ని కింద నుండి పైకి చూసి గట్టిగా నవ్వి, నీ ఆకారం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? హీరో వేషాలకి తక్కువ, చిన్నపిల్లల వేషాలకి ఎక్కువ, పైగా నీ పర్సనాలిటీ సినిమాలకు పనికిరాదు, చక్కగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేసుకో అన్నారు. అక్కడే పక్కనే ఉన్న ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమరావు గారు, సర్లే అన్నయ్య కుర్రోడేదో ముచ్చట పడుతున్నాడు, పైగా 3 సంవత్సరాల సమయం ఉంది అంటున్నాడు కదా, డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో మద్రాసులో ఫిలిం ఇన్స్టిట్యూట్లో పెడదాం, యాక్టింగ్ నేర్చుకుంటాడు, ఆ తర్వాత వాడి ఇష్టమని ఒక సలహా ఇచ్చాడు. దాంతో రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యి మద్రాసు వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. కానీ ఈ తతంగమంతా చూస్తున్న వాళ్ళ నాన్నగారికి తను యాక్టర్ అవ్వడం ఇష్టం లేదు. నువ్వు యాక్టర్ అవుదామని నిర్ణయం తీసుకుని మద్రాసు వెళ్తే సక్సెస్ అయితేనే ఇంటికి వచ్చి నీ ముఖం చూపించు, లేదంటే అక్కడే ఉండి ఏదైనా చేసుకోగాని నీ ముఖం మాత్రం చూపించుకొని ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి సపోర్ట్ ఉంటే నేను సక్సెస్ అవ్వకపోవడం ఏంటి నా బొంద అనుకుని మద్రాసు వచ్చి సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ వారు స్థాపించిన ఫిలిం ఇన్స్టిట్యూట్లో 2వ బ్యాచ్లో చేరాడు. ఈ ఇన్స్టిట్యూట్లో మొదటి బ్యాచ్లో రజనీకాంత్ గారు చేరగా చివరి బ్యాచ్లో అంటే 5వ బ్యాచ్లో చిరంజీవి గారు చేరారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు 2 సంవత్సరాల శిక్షణ తీసుకుని మైమ్ మిమిక్రీ నటనలో మంచి మెలకువలు నేర్చుకుని గోల్డ్ మెడల్ సంపాదించారు. గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిన ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ని ప్రత్యేకంగా అభినందించి, మీరు యాక్టింగ్ని ఇంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు, వెరీ గుడ్ ప్రసాద్, సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలి అంటే నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలి,
అలా రావాలి అంటే నేను పౌరాణికాలకి ఎలాగో బ్రదర్ ఏఎన్ఆర్ గారు సాంఘికాలకు ఎలాగో నువ్వు కూడా ఒక జోనర్ని ఎంచుకొని ఒక సలహా చెప్పి క్యారియర్ అని కితాబిచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు నిజమే కదా పెద్ద ఆయన చెప్పింది, ఎలాంటి జోనర్ని ఎంచుకోవాలని ఆలోచిస్తుండగా అప్పుడే చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ఆ ఫెస్టివల్ చూసి నేను కామెడీ హీరో ఎందుకు కాకూడదు అనుకుని అప్పటి నుండి కమెడియన్గా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఎక్కడా అవకాశాలు దొరకలేదు. ఎలాగో బాగా యాక్టింగ్ వచ్చు కదా, అవకాశాలు అవే వస్తాయి అనుకుని ఆఫీసర్ల చుట్టూ తిరిగి అవకాశాలు అడగలేదు. ఈ విధంగా 1977లో బాబుగారి దర్శకత్వంలో వచ్చిన స్నేహం సినిమాలో మొట్టమొదటిసారిగా చిన్న వేషం దొరికింది. అయితే అప్పుడప్పుడు వచ్చే సినిమా అవకాశాలతో డబ్బులు సరిపోక రోజు ఒక అరటిపండు గ్లాస్ మజ్జిగ తాగి 1 నెల రోజుల పాటు గడిపాడు. ఇంటికి వెళ్ళిపోదామంటే సక్సెస్ అవ్వకపోతే నాన్నగారు ఇంటికి రావద్దు అనేశారు. ఏం చేయాలో అర్థం కాక చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్కసారి పెద్ద అయిన ఎన్టీఆర్ గారిని కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుందామని అనుకుని ఆయన ఇంటికి వెళ్లారు. ఎన్టీఆర్ గారు ఇంటి దగ్గర లేరు. ఆయన సమీప బంధువులు పుండరీకాక్ష గారి ఇంటికి వెళ్లారు. ఆయన అప్పుడే మరికొంతమందితో మెలుకొలుపు సినిమాలో రాజాకృష్ణకి డబ్బింగ్ ఎవరు చెబితే బాగుంటుంది అనే ఆలోచనలో టీం అంతా తర్జన భర్జన పడగా రాజేంద్ర ప్రసాద్ని చూసి వాళ్ళు బాగా రిలీఫ్ అయ్యారు. అమ్మయ్య, రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కదా, ప్రసాద్తో చెప్పిద్దాం అనుకుని వెంటనే స్టూడియోకి తీసుకొచ్చి శాంపుల్గా డబ్బింగ్ చెప్పించి ఓకే చేశారు. ఈ విధంగా తన చావు తప్పింది. ఇక ఇక్కడి నుండి సుమారుగా 300 సినిమాలకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ద్వారా వచ్చే డబ్బులతో మద్రాసులో ఒక ఇల్లు కొన్నారట. ఇక పూర్తిగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగించడమే అనుకున్న సమయంలో కృష్ణ గారు హీరోగా నటించిన రామరాజ్యంలో భీమరాజు సినిమాలో శ్రీదేవి గారు కాలు పట్టుకునే సన్నివేశంలో వేరే నటుడు శ్రీదేవి కాలు నేను పట్టుకోవడం ఏంటి అని అనడంతో ఆ ప్లేస్లో రాజేంద్ర ప్రసాద్ని తీసుకోవడానికి ఎస్పీ వెంకన్న బాబు వచ్చి ఆఫీస్కి తీసుకువెళ్లి రామ్ గోపాలరావు గారి కొడుకు పాత్ర ఇచ్చారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కృష్ణ గారికి బాగా నచ్చి 14 సినిమాల్లో అవకాశం ఇప్పించారు. అక్కడి నుండి వరుసగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే డబ్బింగ్ కూడా చెప్పేవారు. ఈయన డబ్బింగ్ చెప్తున్నప్పుడు కో డైరెక్టర్గా ఉన్న వంశీ గారు కూడా తను చేసిన సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పిస్తుండేవారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు పరిచయం అయ్యారు. తన మాట తీరు, కామెడీ ఫేస్, చలాకీతనం గమనించి వంశీ గారు ఉషా కిరణ్ మూవీస్లో దర్శకత్వ అవకాశం సంపాదించి ప్రేమించి పెళ్ళాడు సినిమాలో హీరోగా పెట్టారు. ఈ సినిమా 1985లో విడుదలై ఫెయిల్ అయింది. ఈ సినిమా తర్వాత అటు చిన్న క్యారెక్టర్ చేయలేక డబ్బింగ్ చెప్పే అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడ్డారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇదే విషయం వంశీ గారికి చెప్పి బాధపడ్డారు. ఆయన మళ్ళీ ఆలోచించి, ప్రసాద్ మన ప్రయత్నం కరెక్టే, కాకపోతే సెకండ్ హాఫ్లో కూడా నవ్విస్తే ఖచ్చితంగా హిట్ అయ్యేది, నువ్వేం బాధపడకు, మనము ఈసారి ఫుల్గా నవ్వించే సినిమా తీద్దామని భరణి గారి చేత డైలాగ్ రాయించుకుని లేడీస్ టైలర్ తీశారు. ఈసారి వాళ్ళు అనుకున్నట్టుగానే బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. అంత హిట్ అవుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదట. తెలుగు సినిమా పరిశ్రమలో ఫుల్గా కామెడీని బేస్ చేసుకుని ఒక సినిమా తీయడం బహుశా అదే మొదటిసారి. ఈ సినిమా తర్వాతే కమెడియన్స్ కూడా హీరోలు అవ్వచ్చని నిరూపించారు. అయితే జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ఆహనా పిల్లంట, పెళ్లి పుస్తకం సినిమాలతో రాజేంద్ర ప్రసాద్ గారు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలా సుమారుగా 217 వరకు మూవీస్ చేసి టాలీవుడ్లో చార్లీ చాప్లిన్గా, నవ్వుల రారాజుగా, నట కిరీటిగా అనిపించుకున్నారు. అయితే ఇదంతా తన మూవీ జీవితం మాత్రమే. కానీ పర్సనల్ జీవితానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు విజయ చాముండేశ్వరి గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు పుట్టారు. అమ్మాయి పేరు గాయత్రి, అబ్బాయి పేరు బాలాజీ ప్రసాద్. అయితే వీరి జీవితం ఎంతో హ్యాపీగా సాగుతున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పడంతో షాక్ తిన్న తండ్రి తన కోపాన్ని మొత్తం చూపించేశాడు. వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంకా వేరే దారి లేక ఆమె పారిపోయి ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకుంది. ఇంకా అప్పటి నుండి కూతురుతో సంబంధాలు తెంచుకుని ఆమెతో మాట్లాడడమే మానేశారు. కొంతకాలానికి వీరి మధ్య బంధం మళ్ళీ మనవల ద్వారా పెరిగింది. కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం కూతురుతో అసలు మాట్లాడేవారు కాదు. దానికి కారణంగా ఆమె కుమిలిపోతూ ఉండేది. కళ్ళ ముందు తండ్రి ఉన్నా కానీ లెక్క చేయకపోవడం, మాట్లాడకపోవడం వలన ఆమె క్షోభ అనుభవించింది. అలానే ఆమెకు ఊబకాయం ఉండడం మరియు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆమె గుండె నొప్పి వచ్చి మరణించారు. కానీ ఈ విషయం తెలియని ప్రజలు రాజేంద్ర ప్రసాద్ గారే కూతురిని చంపేశారు అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. ఇవన్నీ చూడటం, అలాగే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వినడం మరియు కళ్ళ ముందే కూతురు ఉన్నా అలా ప్రవర్తించానే, ఎంతో బాధ పెట్టానే అనే బాధతో ఆయన తాగుడికి బానిసయ్యారు. అలా తాగుడికి బానిస అవ్వడం వల్ల నేడు ఎక్కడికి వెళ్ళినా తాగి వెళ్ళడం, స్టేజ్ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడడం చేస్తూ తన వెలుగుని తానే తీసుకోవడం జరిగింది. అలా కోపమనే దానివల్ల చెడ్డ పేరు మరియు తాగుడనే దానివల్ల మంచి పేరు కోల్పోయారు రాజేంద్ర ప్రసాద్ గారు. కోపాలు బంధాలని చెడగొడతాయి,
తాగుడు ఆరోగ్యాన్ని మరియు మనిషి యొక్క విలువని చెడగొడతాయి, గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా కానీ ఆయన్ని మనం ఒక మంచి కామెడీ హీరోగానే మనం గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.